ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యమును వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. దేవాది దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. అలాగే మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము అనునిత్యము ప్రార్థన చేస్తున్నాము. ఇంకా మీ యొక్క ప్రార్థన అవసరతలను పైన కనిపిస్తున్న నెంబర్కి కానీ, కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియచేసినలా మేము ఇంకా మీ గురించి ప్రార్థన చేస్తాము. మీరందరూ కూడా దేవుని నుండి వచ్చే దీవెనలు, ఆశీర్వాదములు, మరి కృపలను పొందుకోవాలని మేము ఎంతగానో ఆశపడుచున్నాము. మరి దేవాతి దేవుడు మీ జీవితాలలో, మీ కుటుంబాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదములను, దీవెనలను దయచేసి ఆయన కృపతో నింపి నడిపించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము: యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం ఎన్నో కష్టాలను, నష్టాలను, బాధలను, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మనం ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమిటంటే, మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు నిత్యము కూడా మనకి తోడుగా ఉన్నాడని, ఆయన మనలను విడిచిపెట్టలేదని, ప్రతి నిత్యము మనం పడుతున్న బాధ, వేదన, శ్రమ, మనం కారుస్తున్న కన్నీరు అంతటిని కూడా ఆయన చూస్తున్నాడని, మనం కారుస్తున్న ప్రతి కన్నీటికి కూడా మనము ఖచ్చితంగా విజయాన్ని, జయమును, జవాబును పొందుకుంటామని మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన జీవితంలో మనకి ఏది అవసరమో దానిని ఆయన సరైన సమయంలో మన జీవితంలో అనుగ్రహించే దేవుడండి. కాబట్టి శ్రమలు, బాధలు, శోధనలు వస్తున్నాయని భయపడకుండా మనము ప్రభు సన్నిధిలో నిత్యము ఎంతో నమ్మకముగా విశ్వాసం కలిగి జీవించగలిగినట్లయితే దేవుడు మన జీవితాల్లో చేయబోయే అద్భుతమైన కార్యములను, ఎన్నో గొప్ప మేలులను మనము మన యొక్క జీవితంలో చూస్తాము. మరి బోయాజు తన పొలంలో పరిగె ఏరుకోవడానికి వచ్చినటువంటి రూతు పట్ల తన యొక్క దయను మరియు దాతృత్వాన్ని, తన యొక్క ప్రేమను అంతా కూడా గుర్తు చేసుకుని, ఏ విధంగా అయితే తన యొక్క అత్త పట్ల విధేయత కలిగి విశ్వాసాన్ని చూపించిందో, తన అత్తను మరి తనకున్నటువంటి శ్రమలో విడిచిపెట్టకుండా ఏ విధంగా అయితే అత్తను హత్తుకొని ఉందో అదంతటిని కూడా జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు కదా, యెహోవా నీవు చేసిన దానికి నీ జీవితంలో నీకు ప్రతిఫలం ఇస్తాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని ఆయన అక్కడ ఋతుతో మాట్లాడుతున్నాడండి. నిజమే, మరి ఓర్ప అయితే అత్తను విడిచిపెట్టేసింది, వదిలేసి మరలా తన ప్రజల యొద్దకు, తన ప్రాంతానికి వెళ్ళిపోయింది. కానీ రూత్ అయితే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటానని తన యొక్క అత్తను విడిచిపెట్టకుండా హత్తుకుంది. అత్తతో పాటు కలిసి తిరిగి తన యొక్క ప్రాంతానికి వచ్చిందండి. ఆమె రావటమే కాకుండా ఏదైతే తన జీవితంలో కోల్పోయిందో, ఏదైతే తన జీవితంలో ఆమె పోగొట్టుకుందో తిరిగి మరలా పొందుకోగలిగింది. దేవాతి దేవుని యొక్క రెక్కల కింద ఆమెకి భద్రత దొరికింది, నమ్మకము దొరికింది, విశ్వాసము దొరికింది. ఆమెకున్నటువంటి శ్రమలో దేవుడిని విడిచిపెట్టలేదు. ఆమె ఒక అన్యురాలు, ఆమెకి యెహోవా దేవుడంటే ఎవరు, వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు ఆమెకి తెలియదు. కానీ తన యొక్క అత్త ద్వారా వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడిని, నిజమైన దేవుడిని తెలుసుకుంది. శ్రమలో అత్తని విడిచిపెట్టలేదు, ఆ దేవుని యందు నమ్మిక ఉంచింది, విశ్వాసం ఉంచింది, శ్రమలో విడిచిపెట్టకుండా మరి స్థిరంగా నిలబడగలిగింది. కాబట్టి దేవుడు ఆమె యొక్క విశ్వాసాన్ని చూశాడు. మరి తన యొక్క అత్త పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి విధానాన్ని చూసి ఆమె జీవితంలో గొప్ప మేలును, ఆశీర్వాదాన్ని ఏదైతే పోగొట్టుకుందో మరలా తిరిగి ఆమె జీవితంలో అనుగ్రహించాడండి. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను కన్నీరు కారుస్తున్నాను, నేను బాధపడుతున్నాను, వేదన పడుతున్నాను, నాకు ఎవ్వరూ ధైర్యం చెప్పట్లేదు, నేను పడుతున్న ఈ శ్రమలో నుంచి నాకు విడుదల రావట్లేదు, ఎంతకాలం నేను ఈ బాధపడాలి, ఎంతకాలం నేను ఈ వేదన పడాలని దిగులు చెందుతూ, బాధపడుతూ, వేదన పడుతూ మరి నిరాశ పడుతున్నావా? అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలమ్మా, సమస్తాన్ని చూచుచున్న దేవుడు మనకున్నాడు. మనం చేస్తున్న ప్రతి పనికి దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆయన మన జీవితంలో అనుగ్రహించాడు. మరి రూతు శ్రమల్లో తన అత్తను విడిచిపెట్టలేదు, మరి గొనగలేదు, సనగలేదు, విశ్వాసం కలిగి ఉంది. కాబట్టి ఆమె చేసిన దానంతటికీ కూడా దేవుడు ప్రతిఫలాన్ని
మామూలు బహుమానం కాదు, సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని దేవుడు రూతుకిచ్చి మరి గొప్పగా ఆశీర్వదించి దీవించి నడిపించాడండి. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుని యందు కూడా మీరు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచగలిగినట్లయితే ఏ విధంగా అయితే అలనాడు రూతుని ఆశీర్వదించి దీవించాడో నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము ఏ రోజు కూడా దేవుని సన్నిధిలో విశ్వాసం కోల్పోకూడదు, నమ్మకము కోల్పోకూడదు. ఖచ్చితంగా నా పట్ల నా దేవుడు కార్యము జరిగిస్తాడు అని చెప్పి మనము నమ్మిక కలిగి ఉండాలి. మనం ఏదైతే విత్తుతామో అదే పంటను కోసుకుంటాం. కాబట్టి దేవుని యందు స్థిర విశ్వాసాన్ని కలిగి నమ్మికను కలిగి ఉన్నట్లయితే ఏ విధంగా అయితే దేవుడు రూతుని ఆశీర్వదించాడో అదే రీతిగా మనలను ఆశీర్వదించి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటు సంపూర్ణమైనటువంటి బహుమానము మీరు మీ కుటుంబాలలో మీ జీవితాలలో పొందుకునేలాగున మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే జరగని కార్యం అంటూ ఏది లేదు. కాబట్టి మీరందరూ కూడా అట్టి గొప్ప బహుమానము సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదములను మీరు మీ జీవితాలలో మీ కుటుంబాల్లో మీ బిడ్డల జీవితాలలో పొందుకుందురుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా దయగలిగిన మా తండ్రి, ప్రేమ పూర్ణుడా, శ్రేష్టమైన కృప కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును దేవా, మీరు మేము చేసిన ప్రతి దానికి ప్రతిఫలం ఇచ్చేవారు నా తండ్రి. నాన్న, నేను మీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తానని సెలవిస్తున్న మా తండ్రి మీకు స్తోత్రములు. మేము కూడా రూతు వల్ల నీ సన్నిధిలో ఎన్ని నష్టాలు శ్రమలు బాధలు ఎదురైనా మీ సన్నిధిని విడిచిపెట్టకుండా విశ్వాసం కలిగి మా యొక్క భక్తిలో పరిపూర్ణంగా ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించండి. మీరిచ్చే దీవెనలను పొందుకుంటకు సహాయం దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే వాక్యంను వింటున్నారో వారి జీవితాలలో గొప్ప మేలులను ఆశీర్వాదకరమైనటువంటి క్రియలను జరిగించి నీ కృపతో నింపి నడిపించి ఆశీర్వదించి దీవించి బలపరిచి ఉన్నతమైన కార్యంలో బిడ్డల పట్ల జరిగించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.